परम पूज्युलु परम गुरुदेव नित्यलाभ विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद भक्ति वैभव पुरी गोस्वामी महाराज वारी दिव्य पादमुलो ఈ దాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపానుగ గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్య పాదములో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్త వత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో పుణ్యమైన తిథి మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి 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 కృప. ఈ కృపాని ఈ ఆశీర్వాదాన్ని మనందరం మనస్ఫూర్తిగా ఈ కథామృతాన్ని ఆస్వాదిస్తూ మనం ఈ ఆశీర్వాదాన్ని సదుపయోగం చేసుకుందామని మరి భగవంతుడి పాద పద్మంలోని యాచన కోరిక. క్రమాగతంలోని నిన్న మనం కొంతవరకు బలి మహారాజ్ తాలూకా కథని ఆలోచించుకున్నాం. ఈరోజు వాస్తవంగా బలి మహారాజ్ వామన దేవుల తాలూకా ఆవిర్భావం భగవంతుడికి జన్మదినం ఉండదు, ఆవిర్భావం అంటారు. సో ఆవిర్భావ తిథి ఈరోజు. సో భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం అతని తాలూకా లీలాలు మనం వినడానికి చెప్పడానికి అవకాశం మనకి భగవంతుడు ఇచ్చారు. చాలామంది భక్తులు సాధువులు మహాత్ములు భగవంతుడిని ప్రశ్నించారు, భగవంతుడు ఎందుకు ఈ జగత్తులోని ప్రకటన అవుతారు? ప్రకటన అంటే ఆవిర్భావం అవుతారు. మనం మామూలుగా చెప్పాలంటే జన్మిస్తారు, పుడతారు. దానికి అనేక కారణం, ఒకటే కారణం కాదు, బహు కారణం. పరిత్రాణాయ సాధూనాం సంభవామి యుగే యుగే. అనేక కారణాలు ఉన్నాయి, కానీ అత్యధికంగా మనం గంభీరంగా భగవంతుడు ఆలోచిస్తే దీనికి భగవంతుడు ఆన్సర్ ఇస్తున్నారు. నేను ప్రకటన అవుతాను, ప్రకటమై ఏ లీలాలు చేశానో ఈ జగత్తులోని ఎవరైతే ఆ లీలాలు స్మరణం చేస్తారో, స్మరిస్తారో, వింటారో, చెప్పుకుంటారో వాళ్ళు నా దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళకి మోక్షము, ధర్మార్థ కామ మోక్షము, చతుర్విధ పురుషార్థం అని చెప్పారు. మోక్షం పొందగలరు. ఋషులు, మునిలు, సాధువులు, అనేక మహాత్ములు అనేక తపస్సు చేసి అడవిలోకి వెళ్ళి అనేక త్యాగం చేస్తూ భోగ విలాసాల్ని అనేక సంవత్సరాలు ఏకాగ్రత చిత్తముతో తపస్సు చేస్తే భగవంతుడికి పొందుతారో లేదో సందేహం. కానీ ఒక దగ్గర ప్రశాంత చిత్తతో కూర్చొని భగవంతుడి తాలూకా ఆవిర్భావం ఇటువంటి లీలలు వింటే, చెప్పుకుంటే మనం అనాశయంగా మోక్షం పొందుతాం. మనం జన్మము కర్మము నుంచి, జన్మమృత్యు చక్రం నుంచి మనం బయటికి రాగలం. ఇదే భగవంతుడు మన అందరికీ ఇచ్చిన అవకాశం. మనం తపస్సు చేయగలమా? మనం అడవికి వెళ్ళగలమా? మనం అన్ని త్యాగం చేయగలమా? 50 సంవత్సరాల తర్వాత
మనం ఖచ్చితంగాను గృహస్థ ఆశ్రమాన్ని విడిచిపెట్టేసి బాణపస్థ ఆశ్రమానికి వెళ్ళిపోవాలి. మనిషి జన్మకి 100 సంవత్సరాలు. దానికి ఒక లెక్క ఉన్నది. 25 సంవత్సరాల వరకు బ్రహ్మచారి పాటించాలి, 25 నుంచి 50 సంవత్సరాలు గృహస్థాశ్రమం పాటించాలి, 50 నుంచి 75 వరకు బాణప్రస్థాశ్రమం పాటించాలి, 75 తర్వాత 100 సంవత్సరాలు ఒకవేళ బతుకుంటే సన్యాసాశ్రమం పాటించాలి అని ఉన్నది. కానీ ఎవరు పాటిస్తున్నాం? మనం 99 సంవత్సరాలు అయినా కూడాను మనం ఇంట్లోని గృహస్థాశ్రమంలో ఉన్నాం. సో మనం విడిచిపెట్టలేము, త్యాగం చేయలేము. కాబట్టి భగవంతుడు మనందరికీ ఒక అవకాశం ఇచ్చారు. ఏంటంటే వైష్ణవుల దగ్గర, మహాత్ముల దగ్గర భగవంతుడి తాలూకా గుణగణాలు, లీలాలు చర్చించినప్పుడు ధ్యానపూర్వకంగా వింటే, స్మరణం చేస్తే ఖచ్చితంగా మనం అనాశయంగా మోక్షం పొందుతాం. ఏది దుర్లభమో, మన వల్ల, మన జీవితం వల్ల అది దుర్లభమో, అది మనం కేవలం కూర్చొని భగవంతుడి తాలూకా కథాన్ని స్మరణం చేయడం మాత్రమే మనకి మోక్షం పొందుతుంది. సో అందుకే చక్కగా భగవంతుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం, భగవంతుడు అందుకే ఇదొక కారణం. సాధారణ మనుషులు వీరు త్యాగం చేయలేరు, నియమబద్ధంగా ఉండలేరు. కానీ నా గుణగణాలు, నా లీలాలు ఎప్పుడైతే స్మరిస్తారో వాళ్ళు అనాశయంగా మోక్షం పొందుతారు అని చెప్పేసి భగవంతుడు ఒక కారణంగా ఇక్కడికి ఆవిర్భావం అవుతారు. సో అందుకే మనకి ఈరోజు అవకాశం, భగవంతుడు వామన భగవాన్ ఈరోజు ఆవిర్భావం అయ్యారు. మనందరికీ తన తాలూకా ఆవిర్భావం తాలూకా మహాత్మము, గుణగణాలు వినడానికి, చెప్పడానికి మనకి అవకాశం ఇచ్చారు. సో ఆ అవకాశాన్ని మనం సదుపయోగం చేసుకుంటూ ధ్యానపూర్వకంగా అందరూ భగవత్ కథ వినాలని ప్రార్థన. బలి మహారాజ్ తన ఒక శుక్రాచార్యులు, అసురుల తాలూకా, దైత్యుల తాలూకా గురు కృప, భృగువంశీయ బ్రాహ్మణుల తాలూకా, ఎవరికైతే బ్రాహ్మణులు మరియు గురు కృప ఉంటుందో అతనికి అసాధ్యమైన వస్తువు ఏమి ఉండదు. ఈ కథలో ఇది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు సోకాల్డ్ బ్రాహ్మణ్స్ అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. ఎవరైతే మహాత్ములు బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ, భగవంతుడినే కేవలం ఆరాధిస్తారో అటువంటి వ్యక్తి కృప మరియు గురు త్యాగి ఉండాలి. నాకు జ్ఞానం ఉన్నది, నేను అనేక మంత్రతంత్రాలతో విశారదం అంటే నిపుణం అంటే హరిబోల్, నేను క్వాలిఫైడ్, అనేక వేదాలతో నేను, మంత్రాలతో నేను చాలా అద్భుతంగా మంత్ర ఉపదేశం చేస్తున్నాను. అతను గురువు అవడానికి అర్హత లేదు. గురువు ఈ సంసారం నుంచి దూరంగా ఉండాలి, భోగ విలాసాలు ఎప్పుడు చేయకూడదు, అనేక వస్తు త్యాగం చేయాలి, ప్రతి వ్యక్తికి ధర్మ మార్గాన్ని తీసుకురావాలి. అతనే గురు. బహవో గురు సంతి, శివుడు అంటున్నారు పార్వతికి, హే దేవి బహవో గురు అంటే అనేక గురువులు ఉన్నారు. ఎందుకు అంటే శిష్యుల తాలూకా అర్థాన్ని, ధనాన్ని తీసుకోవడం తప్ప ఇంకేం తెలియదు గురువుకి. అటువంటి గురువు కాదు. ఎవరైతే పరమాత్మ మార్గంలోనే తీసుకెళ్తారో, ఆధ్యాత్మిక చేతనలో తీసుకెళ్తారో వాళ్ళ ఇంటికి శాంతి, ప్రశాంతి, సుఖం, సంసారం ఏ విధానంగా సుఖపడుతుంది ఆ విధానంగా జ్ఞానోపదేశం ఇస్తారో వాళ్ళే గురు. ఎందుకంటే సంసారం దుఃఖాలయం, సంసారం ఎప్పుడు దుఃఖమే. ఆ దుఃఖంలో ఉంటూ వాళ్ళకి ఈ ప్రకారంగా హితోపదేశం ఇవ్వాలి. ఆ దుఃఖంలోనే వాళ్ళు సుఖం నెరుక్కుంటారు. అటువంటి వ్యక్తి గురువు. ఎలాగ సుఖం నెలుగుతారు ఆ దుఃఖంలోని? సంసారంలోని సుఖం రావాలంటే ఖచ్చితంగా భగవత్ భక్తి మనం ఆస్వాదించాలి. భక్తి అంటే ఏంటి, భక్తి ఎలా చేయాలి అనేది మనం
వచ్చే రాబోయే ఒకవేళ మనకి భగవంతుడు అవకాశం ఇస్తే మనం ఆలోచించుకుందాం. భక్తి అనేది చాలా సరళము, చాలా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. భక్తి అంటే అని త్యాగం చేసేసేయాలి, గడ్డాలు మేషాలు విడిచిపెట్టేసేయాలి, ఎవరికో అడవికి వెళ్ళిపోగాలి, తీర్థయాత్రలకు వెళ్ళిపోతే భక్తి అనుకుంటారు చాలామంది. చాలామంది బస్సులో ట్రావెల్ చేస్తారు, చతుర్ధామ యాత్ర వెళ్ళిపోతే భక్తియా? తిరుపతికి వెళ్ళి గుండు గీసుకుంటే భక్తియా? గుళ్ళోకి వచ్చేసి 108 ప్రదక్షిణలు చేస్తే భక్త్యా? సహస్ర దీపాలు వేస్తే భక్త్యా? 108 కొబ్బరికాయలు ఒకటేసారి కొట్టేసావు మనం, భక్తి అది లేదు. దీనికి భక్తి అని చెప్పేసి చెప్పలే. భక్తికి మనం పరాకాష్ట, భక్తి తాలూకా అబ్రవేషన్, భక్తి తాలూకా డెఫినేషన్ మనం మర్చిపోయాము. మనకు చెప్పడానికి ఎవరు లేరు. ఏ గుళ్ళకి గోపురాలకు వెళ్తే షఠారు వేసేసి మీ నామగోత్రాలతో పూజ అర్చన చేసేస్తున్నారు, విడిచిపెట్టేస్తున్నారు అంతే. ఏ బ్రాహ్మణులు ఏ పూజారులు మనకు ఉపదేశం చేస్తున్నారా? బాబు ఇలా ఉండాలి, ఇది మార్గము, ఇది అన్యాయము, ఇది అధర్మము, ఇది ధర్మము, ఇలా ఉంటే నీ సంసారం సుఖపడుతుంది లేదు. కొద్దిగా దుఃఖము అని చెప్తే ఏ గుళ్ళని గోపురాల్లోని మీ జాతకం తీసుకురమ్మంటారు. ఆరంభం అయిపోయింది అంతే. జాతకం ఎప్పుడు తీసుకురమ్మని చెప్పారో అప్పుడు అయిపోయింది, అన్ని క్లోజ్. నీది దోషం ఉన్నది, నువ్వు ఈ దానం చేయాలి, నువ్వు ఈ ప్రకారంగా పూజలు చేయాలి, ఈ ప్రకారంగా హోమాలు చేయాలి, ఈ ప్రకారంగా యజ్ఞాలు చేయాలి, ఇది వాస్తు దోషం ఉన్నది, నీ గ్రహ దోషం ఉన్నది, నీ గ్రహం ఇది బాగోలేదు, ఇవన్నీ నమ్మం. గ్రహరాజుడు భగవంతుడు కృష్ణుడు, అన్ని గ్రహాలకి రాజు అతను. సో మనకి ఏ గ్రహం ఏ వాస్తు దోషం మనకి ఏ ప్రకారంగా ఏం చేయలేదు, ఎప్పుడైతే మనం భగవంతుడు అనుగ్రహంలో మనం ఉన్నాము. సో భగవంతుడు అనుగ్రహం పొందడానికి భక్తి అన్నారు. భగవంతుడి అనుగ్రహం మనం ఏ విధానంగా పొందుతాం అనేది ప్రాసెస్ అనేది మనం ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకోవాలి. భక్తి నాకు బండి తెలియదు తొక్కడం, నేను ఒకరికి బండి నేర్పించగలనా? లేదు, కదాచిత్, ఎప్పుడు మనం చేయలేం. నాకు బండి ఎక్స్పర్ట్, నేను వెల్ ఎక్స్పీరియన్స్డ్, నేను బాగా నేర్పించవచ్చు. అయితే ఇతరులకి నేను నేర్పించడానికి అర్హత నాకు ఉన్నది. నేర్పించిన వాడు నేర్చుకోగలడు. నాకు బండి తెలియకపోతే నేను వేరే వాళ్ళకి ఎలాగ బండి నేర్పిస్తాను? మనకి భక్తి తెలియకపోతే ఈ జగతంలోని భక్తి ఎలాగ నేర్పిస్తారు? లేదు. సో ఎవరి దగ్గర భక్తి ఉన్నదో, ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉపదేశాన్ని మనం పొందాలి. అందుకే భక్తి అనేది చాలా అద్భుతమైనది, చాలా సరళమైనది. ప్రతి వ్యక్తి, బ్రాహ్మణుడు ఏంటి, క్షత్రియ ఏంటి, వైశ్య ఏంటి, శూద్ర ఏంటి, పిల్లలేంటి, వృద్ధాలేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, ఏ జాతి ఏ కులము, ధనమైనడు కాదు, పేదవాడు కాదు, అందరూ భక్తి చేయొచ్చు. భక్తికి అందరికీ అధికారము ఉన్నది, దీనికి వేరియేషన్ లేదు. సో అందుకే అందరూ భక్తి చేయొచ్చు. ఆ భక్తి అనేది మనం తర్వాత మనం భగవత్ కథామృతంలోని మనం చెప్పుకుందాం. కానీ ఈరోజు బలి మహారాజ్ మరియు బామన దళితులుగా ఆవిర్భావం కాబట్టి ఇవాళ మన కృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమంలోని బామన భగవాన్ ఆవిర్భావం అయిపోవాలి. సో అంతవరకు ఈ ఘట్టాన్ని తీసుకెళ్దామని ప్రయత్నిస్తూ బలి మహారాజ్ శుక్రాచార్యుల తాలూకా బలం పొంది, శుక్రాచార్యులు అంటే ఎవరు? రాక్షసుల తాలూకా, దైత్యుల తాలూకా గురువు. ఆ గురువు కృపా పొంది శుక్రాచార్యులు ఆ యజ్ఞంలోని వచ్చిన రథం, దాని తాలూకా ఛత్రము, దాని తాలూకా అశ్వాలు మరియు బాణము, శంఖము, అనేక ఆయుధాలు పట్టుకొని తను దేదివ్యమాను అయి తేజోమయం అగ్ని రూపంగా. సో అమరావతి క్యాపిటల్, మన క్యాపిటల్ అక్కడ కాదు, విజయవాడ కాదు, స్వర్గానికి ఇంకొక పేరు అమరావతి. స్వర్గలోకము అమరావతి దేవతల తాలూకా క్యాపిటల్. మన క్యాపిటల్ అలాగా విజయవాడ దగ్గర ఉన్న అమరావతి సూర్యలోకం, చంద్రలోకం, అనేక దేవతల తాలూకా లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవతలకి ఒక్కొక్క లోకం ఉన్నది. అన్ని లోకాలకి క్యాపిటల్ ఈ స్వర్గలోకం. ఏమైనా మీటింగ్ చేయాలన్నా, మంచి చెడ్డ మాట్లాడుకోవాలన్నా ఈ
ఇంద్రలోకం అనుకోండి, స్వర్గలోకం అనుకోండి, ఈ అమరావతి అనుకోండి, ఇక్కడికి వచ్చి మీటింగ్ చేస్తారు. సో అటువంటి అమరావతిని ఈ దైత్యరాజ్ బలి మహారాజ్ వాళ్ళ సైన్యాలతో చుట్టుముట్టేశారు. మొత్తం అంతాను సరౌండింగ్ అంతాను లాక్డౌన్ చేసేసారు. ఇంకా ఎవరు బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి. అది చూసి ఇంద్రాది దేవతలందరూ వాళ్ళ తాలూకా గురువు ఎవరు? బృహస్పతి దేవగురు. దేవతల తాలూకా కూడా గురువు ఉన్నారు. దేవతలకి గురువు ఉన్నారు, అసురులకి గురువు ఉన్నారు, భక్తులకి గురువు ఉన్నారు. మనం గురువు చేయకపోతే భక్తి రాదు. అసురులకి కూడా గురువు ఉన్నారు. మనం గురువు లేకుండా భక్తి ఎక్కడ పొందుతాం? మనం గురువు లేకుండా భగవంతుడు ఎక్కడ పొందుతాం? మనం ఖచ్చితంగా గురువుని మనం స్వీకరించాలి. అది సద్గురు అయి ఉండాలి. గురువు మనకు దొరికిపోయారంటే భగవంతుడు దొరికిపోయినట్టే. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. భగవంతుడు ఆశీర్వాదం బలం వల్లే మనం గురువుని మనకి పొందుతారు. భగవంతుడి ఆశీర్వాదం తప్ప మనకి గురువుని ఎప్పుడు మనం ప్రయత్నంతో మనం గురువు ఎప్పుడు మనకి దొరకరు. సో సద్గురు లభించారంటే మనం ఖచ్చితంగా భగవత్ ప్రాప్తి మార్గాన్ని మనం ఎంచుకున్నట్టే. భగవంతుడు మనకి దొరికిపోయారు, 50% దొరికిపోయారు. తక్కిన 50% మీ ప్రయత్నంతో చేసుకోవచ్చు. సో అందుకే గురువు అత్యధికంగా అవసరము ఒక వ్యక్తికి. సో అలాగే దేవగురు బృహస్పతి దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఈ ఇంద్రాది దేవతలందరూ వాళ్ళ తాలూకా బాధలు చెప్పుకున్నారు. బాబు, నేను ఒకప్పుడు ఈ బలి మహారాజుని చంపేశాను, కానీ శుక్రాచార్యులు మృత్యు సంజీవిన విద్యతో మళ్ళీ అతనికి పునర్ప్రాణం ఇచ్చేశారు. కానీ ఏ బలికి నేను చంపానో ఇప్పుడు చూస్తే నాకు భయం వేస్తుంది. చూడండి, అతను నాకు పాత శత్రువే, అతని గురించి నాకు తెలుసు, అతని బలం గురించి నాకు తెలుసు, కానీ ఇప్పుడు నాకు చూస్తే భయం వేస్తుంది. అంత తేజోమయంగా ఉన్నారు. దానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఎవరు? ఇంద్రాది దేవతలు గురుదేవ్ బృహస్పతికి అడుగుతున్నారు. బృహస్పతి చెప్తున్నారు, చాలా అద్భుతంగా చెప్తున్నారు. బృహస్పతి ఏంటి? బృహస్పతి దేవగురు బృహస్పతి చెప్తున్నారు, హే ఇంద్ర, మీరు బలి మహారాజ్కి మీలాంటి 1,00,000 మంది వచ్చినా కూడా బలి మహారాజ్కి మీరు ఇప్పుడేమి చేయలేరు. మీరు వాళ్ళతో యుద్ధం చేస్తే మీరు పరాజయం తప్ప మీకు జయము రాదు చెప్తున్నారు దేవగురు. అందుకే మీరు ఏం చేయాలంటే, మీరు ఛద్మవేషంతో, అంటే దొంగచాటుగా ఈ ఇంద్రప్రస్థ ఏదైతే ఉన్నాదో అమరావతి విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవాలి. మీకు చూసాడంటే, కనబడారంటే మీకు అతను సంహరిస్తారు. అందుకే మీరు తక్షణం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. చూడండి ఎంత పెద్ద బాధపడ్డది ఇంద్రాది దేవతలందరికీ. ఇంద్రాది దేవతలు కూడా బాధ వస్తుంది. మనుషులకే కాదు, పశువులకే కాదు, పక్షులకే కాదు, ఇంద్రాది దేవతలు కూడాను బాధ వస్తుంది. మనకి బాధ వస్తే, ఓహో నాకెందుకు భగవంతుడి బాధ ఇచ్చారు అని చెప్పేసి ఏడుస్తున్నాం. కానీ ఇంద్రులకి కూడాను ఒక రోజు వచ్చింది, వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అలాంటప్పుడు ఏం చేశారు చెప్తున్నారు దేవగురు చెప్తున్నారు, మీరు సమయానికి వేక్షించండి. ఉత్తమమైన సమయం వచ్చిన వారికి మీరు ఇప్పుడు ఏం చేయలేరు. సమయాన్ని మీరు వేక్షించాలి. ఎప్పుడు ఆ సమయం వస్తుంది అని చెప్పేసి అడిగారు మళ్ళీ. స్వామి, హే గురుదేవ్, ఆ సమయం ఎప్పుడు వస్తుంది? అప్పుడు దానికి దేవగురు బృహస్పతి చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ బలి మహారాజ్ ఏ గురు కృప పొంది, ఏ గురు శక్తితో దేదీప్యమానం అవుతున్నారో, శక్తి పొంది ఉన్నారో, అదే గురు దగ్గర ఒకవేళ అపరాధం చేస్తే అప్పుడు ఆ సమయంలోనే మీరు అతనికి సంహరించవచ్చు, యుద్ధం చేయొచ్చు. అప్పుడు మీకు జయం వస్తుంది. చూడండి, అప్పటి వరకు మీరు ఏం చేయలేరు. ఎంత పెద్ద ఆన్సర్ ఇచ్చారు.
సో అంటే వ్యక్తికి గురు కృప వల్ల తనకి ఎప్పుడు పరాజయం ఉండదు, తన జీవితంలో ఎప్పుడు పరాజయం ఉండదు. మళ్ళీ అదే గురు దగ్గర ఒకవేళ అతను అపరాధం చేస్తే పరాజయం అయిపోతారు. సో అందుకే గురువుని చేసి విడిచిపెట్టడం కాదు, గురువుని సదా సర్వదా ప్రసన్నం చేసుకోవాలి. గురువు దగ్గర ఎప్పుడు అపరాధం చేయకూడదు. నేను గురువు తాలూకా కృపాని, నాకు గురుగారు పిలిచి హరినామం ఇచ్చారు, గురుగారు నాకు కంఠి వేసేసారు, గురువు నాకు హరినామం ఇచ్చేసారు అని చెప్పేసి ఇంకా నేను జయం అయిపోయినని కాదు. సదా సర్వదా గురువు దగ్గర అపరాధం అవ్వకుండా చూడాలి. ఏ రోజు అపరాధం చేసామో ఆ రోజు మనం పరాజయానికి తోవాన్ని మనం ఎన్నుకున్నట్టే. సో ఆ విధానంగా హితోపదేశం గురుగారు ఇవ్వడంతో ఒకటి ఇంద్రాది దేవతల తాలూకా గుణం ఒకటి ఉన్నది. ఏమి గుణం? ఏ విధానంగా గురుగారు చెప్పారో అదే విధానంగా వాళ్ళు ఫాలో అయ్యారు. లేదు గురుగారు మీరు ఎలాగైనా దైత్యం మా దేవతల తాలూకా గురువు, మీ ఆశీర్వాదంతో మేము ఎలాగైనా జయం చేస్తాం, మీరు మాకు ఆశీర్వాదం ఇవ్వండి, మేము ఎలాగైనా పిరికి పందులాగా పారిపోము మేము అని చెప్పి చెప్పలే. గురు వాక్యాన్ని శిరోధార్జ్యం చేసుకొని మీరు దాగో నిలిపమంటే యథాప్రకారంగా దాగో నిలిపేది. సో గురుగారు ఏ విధానంగా చెప్తారో అదే విధానంగా మనం వితండవాదం మరియు మన బుద్ధిని అక్కడ పెట్టకూడదు. గురువు ఏ విధానంగా మనకి ఉపదేశం ఇచ్చారో అదే ఉపదేశాన్ని మనం ఫాలో అవ్వాలి, అప్పుడు మన జయం. సో దేవతలు ఆ విధానంగా విన్నారు కాబట్టి, ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళు వచ్చే కాలంలో జయం పొందుతారు. సో విధానంగా స్వర్గలోకము ఎలా ఉన్నదంటే 2 నిమిషాల్లో చెప్పి, స్వర్గలోకం తాలూకా ప్రాచేరి అంటే తెలుసండి. ప్రాచేరి అంటే బౌండరీ, కేవలం బంగారంతో. చూడండి, బౌండరీ మనం ఇటుకలతో వేసుకోలేకపోతున్నాం. ఇవాళ రేపు ఫెన్సింగ్ అంటున్నారు, ఫెన్సింగ్ వేసుకోలేకపోతున్నాం మనం. ఫెన్సింగ్ వేస్తే వాళ్ళ ప్లేస్కి 5 లక్షలు 6 లక్షలు అయిపోతుంది. ఇంకా గోడతో కడితే ఇంకా చాలా కష్టం. కానీ స్వర్గలోకంలోని బంగారు గోడలు ఏ విధానంగా ఉన్నది చూడండి. సో విధానంగా స్వర్గలోకంలో వాహనాలు కొన్ని కోట్లు వాహనాలు, 1 కాదు 2 కాదు. మన వాహనాలకి పెట్రోల్ వేసుకోవాలి, డీజిల్ వేసుకోవాలి, లేదంటే బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలి. కానీ ఆ వాహనాలకి బ్యాటరీ అవసరం లేదు, పెట్రోల్ డీజిల్ అవసరం లేదు. మనం ఎక్కడ అనుకుంటామో మన మనసులోకి ఆ వాహనం అక్కడ తీసుకెళ్ళిపోతుంది. అలాగే ఎన్ని వాహనాలు ఉన్నాయి? కొన్ని కోట్లు వాహనాలు. ఎంత ఆస్తి పరులు చూడండి. ఆ గోడకి ఒక్కొక్క గేటుకి వైడ్యూర్యాలు వజ్రాలతోని ఆర్చ్ అంటే ఆర్చ్ అంటే ఏంటి తెలిసింది? గోపురం ఒక్కొక్క గేటుకి ఒక్కొక్క గోపురాలు. ఆ గోపురం కూడా ఎలాగంటే అనేక మతి మాణిక్యం వైడ్యూర్యాలతోని ఉన్నది. మనకి సురాపానం అని ఒక రసం నిరంతరంగా ఉంటుంది. అక్కడ అప్సరసలు, మృదంగాలు, భజన కీర్తనతో అందరూ అనేక భోగ విలాసంతో నిరంతరంగా ఉంటుంటారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, చనిపోయిన తర్వాత స్వర్గీయ అని మనం రాసేస్తున్నాం, స్వర్గస్థులు ఫలానా వ్యక్తి అని రాస్తాం చనిపోయిన తర్వాత కదా. స్వర్గంకి వెళ్ళడానికి క్వాలిఫికేషన్ ఇక్కడ చెప్తున్నారు. ఎవరు పడితే అంత స్వర్గానికి వెళ్ళిపోతారు ఏంటి? అది కూడా ఉన్నది. స్వర్గంకి ఎవరికి వెళ్తారు, ఎవరెవరు వెళ్ళగలం అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. అందరూ స్వర్గలోకాన్ని కూడా మనం వెళ్ళడానికి చాలా కష్టం. స్వర్గం అనేది 2వ ఫ్లోర్, దానికంటే 5 ఫ్లోర్లు పైన ఉన్నది. భూలోకో సోలోకో జనలోకో తపలోకో బ్రహ్మలోకో, దాని తర్వాత వస్తుంది వైకుంఠం. ఎప్పుడైతే వైకుంఠానికి మనం వెళ్తామో 7th ఫ్లోర్ తర్వాత వచ్చిన ఫ్లోర్, 7th ఫ్లోర్ తర్వాత వచ్చిన ఫ్లోర్ పేరేంటి? వైకుంఠ లోకం. ఆ వైకుంఠ లోకానికి వెళ్తే మరి తిరిగి మనం యద్గత్వా నో నివర్తంతే తద్ధామ పరమం మమో, ఏ ధామానికి మనం వెళ్తే మరి తిరిగి రాము. కానీ బ్రహ్మలోకం 7వ ఫ్లోర్కి వెళ్ళినా మళ్ళీ మనం తిరిగి
సరే మనం చిన్నప్పుడు లేడర్ అండ్ స్నేక్ అండ్ లేడర్ ఆడుకున్నాం చూసారా? ఆడుకున్నారు, అందరూ ఆడుకుని ఉంటారు. 99కి వెళ్ళిన వరకు ఒక పాము ఉంటుంది, ఫర్రమని దిగిపోతాం. సో మనం బ్రహ్మలోకంకి కష్టపడి యజ్ఞము, తపస్య, దానాలు, ధర్మాలు, తపస్య, బోల్డ్ పుణ్యకర్మలు చేసుకొని బ్రహ్మలోకం వరకు వెళ్తాం. మళ్ళీ మనకి పాము మింగేస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. కానీ ఎవరి టార్గెట్ ఆ 100 మార్క్స్కి, ఎవరి టార్గెట్ వైకుంఠానికి, మరి ఎప్పుడు ఇక్కడికి తను యాక్చువల్లీ తన లైఫ్ని విన్ అయినట్టు. గేమ్ని విన్ ఎప్పుడు అవుతాం? ఎప్పుడైతే 100 మార్క్స్కి వెళ్తామో. మన లైఫ్లో విన్ ఎప్పుడు అవుతాం? ఎప్పుడైతే మనం వైకుంఠానికి వెళ్తామో. సో వైకుంఠానికి వెళ్ళే ఏం ఎవరికి ఉన్నది? సో ఎవరు వెళ్ళగలరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏ ఉండాలి అనేది తర్వాత మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు స్వర్గానికి వెళ్ళడానికి క్వాలిఫికేషన్ ఏంటని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. యమ్నో బ్రజంత ధర్మిష్ట కళాభూత హృదశఠ మానినో కామినో లబ్ధ ఎహిర్హీనా బ్రజంతి యత్. ఎవరైతే అధర్మి ధర్మము ఆచరించుకుంటున్నారో అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడాను స్వర్గలోకానికి వెళ్ళరు. ధర్మము ఆచరించిన వ్యక్తే స్వర్గానికి వెళ్తారు. ఎవరు ధర్మం ఆచరిస్తున్నారు? ధర్మం ఎవరు ఆచరిస్తున్నారా? ఎవరైనా గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను ధర్మం ఆచరిస్తున్నానని చెప్పేసి. అంటే మన స్వర్గలోకానికి అధికారం లేదు. ఎక్కడికి అధికారం ఉన్నది? నేను చెప్తున్నది ఈరోజు. సో ఎక్కడికి అధికారం ఉంది? మన స్వర్గం లేకపోతే మనం ఎక్కడంటే మనకు తెలిసిపోతుంది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్. పాజిటివ్ అయితే మనకి నెగటివే. ఒకటి పాస్, ఒకటి ఫెయిల్. రెండే రెండు. పాస్ అయ్యామంటే ఫెయిల్ అవ్వం, ఫెయిల్ అయితే పాస్ అవ్వం. స్వర్గలోకంకి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం అనేది మనకు తెలుసు. సో అందుకే అక్కడికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా, లేదంటే ధర్మం ఆచరిస్తామా? సో అధర్మి, దుష్టులు, జీవద్రోహి, ఇది ఒకటి మనకి అవసరమైన వస్తువు. దుష్టులు అంటే ఏం చెప్తాను? దుష్టులకి తాలూకా వివరణ ఏం చెప్తాను? మనందరికీ తెలుసు. అరే దుష్టులతో చాలా దూరంగా ఉండాలిరా అంటారు. దుష్టులకి నాకంటే మీరే బాగా అర్థం చేసుకుంటారు, రోజు చూస్తున్నారు కూడా. సో అందుకే దుష్టుల గురించి నేను వ్యాఖ్య ఎక్కువగా చేయలేదు. జీవ ద్రోహి అని చెప్పారు ఒకటి. ఏంటండి? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వెరీ గుడ్. జీవులు అంటే ఎవరు? సో కోడి, మేక, చేప, రెయ్యలు, పేతలు, గుడ్డు, ఇవన్నీ మనం హాని చేస్తున్న ద్రోహం. కోడి, అమాయకులైన కోడిని చంపేస్తున్న ద్రోహం కాదండి. మేకల్ని, గొర్రెపోతుల్ని. ఇప్పుడు వస్తుంది దసరా ధమోకా, దసరా ధమాకా, మొత్తం క్యూ లైన్, పెద్ద క్యూ లైన్. సో దేనికి? ఎక్కడికి వెళ్ళడానికి? సో ఇది ధర్మము. సో జీవద్రోహి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు అధోగతిని వెళ్తారు, వాళ్ళు ఎప్పుడు స్వర్గానికి వెళ్ళలేరు. సో జీవద్రోహి మరియు ఠక్కో అని చెప్పేసి చెప్పారు. ఠక్కో అంటే ఎప్పుడు ఎవరైతే అబద్ధం చెప్తుంటారో, మోసం చేస్తుంటారో అటువంటి వాళ్ళు. మనం ఎంతమందిని మోసం చేసాం? లిస్ట్ అవుట్ చేయండి. మనం స్వర్గానికి వెళ్ళగలమా? ఎప్పుడు నేను ఒకటే చెప్తుంటాను. ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తి తాలూకా ఉద్దేశం సత్మార్గం, లేదంటే ఉన్నతమైన మార్గంకి వెళ్దాం, ధర్మం ఆచరిద్దాం అనే వ్యక్తికి ఇవి అవసరం ఉంటుంది. ధర్మము, సత్మార్గము, మంచిగా ఉందాం అని ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఇది అనవసరం. వాళ్ళు వింటే విచిత్రంగా అనుకుంటారు, ఇలాగ ఎవరు ఉండలేరు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా
ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటారు అనుకోండి, ఇల్లు కట్టుకుంటారు కొత్తగా. అతనికి సిమెంట్ ఎంత రేటు ఉన్నది, ఇసుక ఎంత రేటు ఉన్నది, కూలీలు ఎంత రేటు ఉన్నది, మేస్త్రి ఒకరు వ్యక్తికి ఎంత రేటు ఉన్నది, ఎస్ఎఫ్టీ ఎంత తీసుకుంటాడు అన్నీ కనుక్కుంటాడు. కనుక్కుంటాడా లేదా? నలుగురు మేస్త్రికి పిలిచి కనుక్కుంటాడు, మార్కెట్కి వెళ్ళి కనుక్కుంటాడు. ఎందుకంటే వాడికి అవసరం, ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి ఇవన్నీ పదార్థాలు అతి అవసరం. ఎవరికైతే చనిపోయిన తర్వాత సత్మార్గాన్ని పొందుదాం, మనం ధర్మంగా బతుకుదాం, ఎలాగా పుట్టిన భర్త బాధపడితే భార్య కొద్దిగా ఓదార్పు ఇస్తుంది, భార్య బాధపడితే భర్త ఓదారిస్తారు, లేదంటే కొడుకులు బాధపడితే అమ్మా నాన్న కొద్దిగా ఓదారుస్తారు. ఇలాగా ఉన్నది కొంతమంది. నరకంలోని ఎవరు ఉంటారు మనకి? ఎవరికి ఎవరు లేదు. ఎవరికి ఎవరు? యమునా తీరే. ఎవరికి ఎవరు ఉండరు. ఒంటరిగా మనం బాధపడవలసిందే. ఆ బాధలో మనకి ఎవరు మాట కూడా ఉండరు. సో అందుకే అటువంటి ఘోరమైన నరకంలో పడకుండాను మనం పైలోకాన్ని గురించి ఆలోచించిన వ్యక్తి ఇవన్నీ చేయకూడదు. సో ఇవన్నీ అతనికి అవసరం. ఈ అన్ని ఉపదేశాలు వాడికి కలెక్ట్ చేసుకుంటాడు. ఎలాగా ఒక ఇల్లు కట్టిన వ్యక్తి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాడో, ఒక పైలోకానికి వెళ్ళడానికి ఉద్దేశం ఉన్న వ్యక్తి ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాడు. ఎలాగ ఉండాలి బాబు, ఎలా ఉండకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అది ఈ భగవత్ కథామృతంలో మనకి లభిస్తాం, పొందుతాం. సో విధానంగా కామి ప్రతి సమయంలోని కామ కోరికలతో ఉండడంతో అడుగులను స్వర్గలోకానికి వెళ్ళారు. మరి లోభం ఎప్పుడైతే ఉంటుందో, దానము దక్షిణ ఎప్పుడు ఎవరు కేవలం సంపాదించి కేవలం నా గురించే, నా పిల్లల గురించే, నా ఇంటి గురించే, నేనే నా ఆస్తులు పెంచుకోవడం తప్ప నాది అనుకుని ఎవరైతే ఉంటారో లోభము, దానం ఇవ్వాలి, ముక్త హస్తను దానం ఇవ్వాలి. ఎవరైతే వల వేస్తారో అనేక చేపలు అడిగి దొరుకుతుంది. వల అయినానికి వాడు భయపడితే చేపలు దొరుకుతుంది ఎప్పుడైనా? భగవంతుడికి గురించి ఎవరైతే దానం చేస్తారో, బ్రాహ్మణులకి వైష్ణవులకి దాన దక్షిణ ఇస్తారో, వాడికి మళ్ళీ అదే రెట్టింపు వాడికి వస్తుంది, డబల్ త్రిబుల్ అయి వస్తుంది. ఎలాగ వల వేస్తే చేపలు వస్తుందో అలాగా దాన దక్షిణాలు ఇస్తే వాడికి రెట్టింపు వస్తుంది. కానీ ఇక్కడ లోభి ఎవరైతే లోభం చేసుకొని కేవలం తేనె తీగలగా మొత్తం అనేక పరిశ్రమ చేసి అనేక పుష్పాల నుంచి సుగంధం రసం తీసుకొని కేవలం తేనె తీగలని స్టోరేజ్ చేసుకుంటారు. ఒకరోజు వచ్చేసి అగ్గి పెట్టుకొని తేనెని తీసుకెళ్ళిపోతారు. ఆ తేనె తీగ ఎప్పుడు తేనె కూడా తాగలేదు. సో మనం సంపాదిస్తూ ఒక రోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. దీనికి పట్టుకొని అక్కడికి వెళ్ళలేము మనం. సో విధానంగా లోభి కూడా ఎక్కడికి వెళ్ళలేరు. సో ఈ ప్రకారంగా వ్యక్తులు స్వర్గానికి వెళ్ళలేరు. అయితే స్వర్గానికి ఎవరెవరు వెళ్ళగలరు? ఎవరెవరు వెళ్ళగలరు స్వర్గానికి? ఈ వ్యక్తులు వెళ్ళలేరు. ఏ వ్యక్తులు వెళ్ళగలరు? దానం చేస్తారో, లోభం ఉండదు, ధర్మం పాటిస్తారో, జీవహత్య ఎవరు చేయరో, ఎవరైతే చీటింగ్ చేయరో, ఇటువంటి వ్యక్తి స్వర్గానికి వెళ్తారు. మరి గోలోకానికి ఎలా వెళ్తారు? ఎవరు వెళ్తారు? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? ఇది సెకండ్ ఫ్లోర్, 7th ఫ్లోర్ తర్వాత ఉన్నది. కష్టమే కదా. కానీ మనకి భగవంతుడు ఒక లిఫ్ట్ ఇచ్చారు. స్నేక్ అనుకోండి మింగేస్తుందని చెప్పేసి ఒక లిఫ్ట్ ఇచ్చారు మనకి భగవంతుడు. ఇంకా ఆ లేడర్ మీద వెళ్ళడానికి అవసరం లేదు, మనకి డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు. లిఫ్ట్లో మనం పరిశ్రమ కూడా ఉండదు. లేడర్ అయినా కూడా మనం ఎక్కాలి. మనం వేసుకుంటే 2, 3, 4, 5 అనుకొని ఎక్కుతూ వెళ్ళాలి. పరిశ్రమ ఉన్నది లేడర్లో. లిఫ్ట్లో పరిశ్రమ లేదు, కేవలం స్విచ్ కొడితే చాలు వెళ్ళిపోతుంది. అటువంటి లిఫ్ట్ ఇచ్చారు మనకి. ఆ లిఫ్ట్ అంటే ఏంటి అనేది మనం తర్వాత సమయంలోని మనం మాట్లాడుకుందాం. సో ఈ విధానంగా స్వర్గంకి వెళ్ళడానికి క్వాలిఫికేషన్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు దేవగురు బృహస్పతి చెప్పారు,
మీకు సమయం అనుకూలం కాదు. సమయం అనుకూలమైనప్పుడు మీరు అతనికి తోని యుద్ధం చేయగలరని ఇప్పుడు మీరు దాగొని వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు బలి మహారాజ్ దైత్యులు రాక్షసుల తాలూకా రాజు ఈ స్వర్గలోకాల్లోనికి వెళ్ళారు. చూస్తే ఒక పెట్ట కాదు, ఒక ఎవరు లేరు, పెట్ట మనుషులు కూడా లేరు, దేవతలు ఎవరు లేరు, వెళ్ళిపోయారు. ఈ శంఖ ధ్వనిని చూసి భయపడి వెళ్ళిపోయారు అని చెప్పేసి అందరూ విజయం పొందారు. ఎవరు? బలి మహారాజ్. అక్కడ భృగువంశీయ బ్రాహ్మణులు శుక్రాచార్యులు అందరూ బలి మహారాజుకి ఇంద్రసింహాసనంలో కూర్చోబెట్టి అభిషేకం చేసి అక్కడ ఒక సంకల్పం చేశారు. హే బలి మహారాజ్, మీరు ఈ ఇంద్ర సింహాసనం నిరంతరంగా కూర్చోవాలంటే ఒక సంకల్పం చేయాలి. ఈ సింహాసనం మీకు ఎప్పుడు పోదు, నేను పర్మనెంట్ చేసేస్తాను. ఏం చేయాలి గురుగారు? 100 అశ్వమేధ యజ్ఞం చేయాలి. ధర్మనిష్టతో మనం సంకల్పం చేస్తున్నాము. యథాపూర్వంగా మీకు ఈ ఇంద్ర సింహాసనం ప్రతినిత్యం ఉంటుంది. అందువల్లనే మనం 100 అశ్వమేధ యజ్ఞం చేస్తాము అని సంకల్పం చేశారు. ఈరోజు మీరు కూడా 100 అశ్వమేధ యజ్ఞం చేస్తే ఇంద్ర సింహాసనంలో కూర్చోగలరు. ఇది ఉన్నది. ఏ వ్యక్తి కూడాను 100 అశ్వమేధ యజ్ఞం ధర్మంతో పాటిస్తారో అతను ఇంద్ర సింహాసనంలో కూర్చోవాలి. అదే ఇంద్రుడి తాలూకు క్వాలిఫికేషన్. సో మీరు పర్మనెంట్గా కూర్చుంటారు, మీకు ఎవరు కూడా ఎప్పుడు కూడాను తొలగించలేరు అని చెప్పేసి చెప్పడంతో అశ్వమేధ యజ్ఞాలు చాలా ఉత్తమంగా శుక్రాచార్యులు ఆధీనంలో భృగువంశ బ్రాహ్మణులు అందరూ ధర్మబద్ధంగా ప్రారంభించారు. ఇటుపక్క దేవమాత అదితికి దుఃఖము. అమ్మకి దుఃఖం ఉండదేంటి? కొడుకులు ఇలాగైపోతే, కొడుకుల్ని ఇల్లు వాకలు లేకుండా రోడ్డు మీద పడిపోయారు. దేవతల తాలూకా తల్లి ఎవరు తెలిసింది? అదితి. కశ్యపరాజు తాలూకా, కశ్యప ముని తాలూకా భార్య, కశ్యప ఋషి తాలూకా భార్య దితి, అదితి. దితి తాలూకా భార్యకి పుట్టిన వాళ్ళందరూ అసురులు, దైత్యులు. అదితి తాలూకా గర్భంలో పుట్టిన వాళ్ళందరూ దేవతలు. సో దేవతల తాలూకా పరిస్థితి చూసేసి అదితి చాలా బాధతో దుఃఖంతో కొడుకులందరూ ఇలాగ రోడ్డు పాలు అయిపోయారు, వీళ్ళు ఆస్తులంతా అంతస్తులు ఏం లేదు, దాగోని తిరుగుతున్నారు అని చాలా దుఃఖంతో ఉన్నారు. కశ్యప ఋషి తన ఒక సమాధి తపస్య భంగమై ఇంటికి వచ్చారు. అదితి చాలా మూడ్ ఆఫ్ అంటారు కదా, మూడ్ ఆఫ్కి తెలుగులో చాలా నిరాశ భావంగా ఉన్నారు. నాకంట అందరికి మీకే తెలుసు, ఇంట్లోకి వెళ్తే భార్య నిరాశ ఉంటే దాని అర్థం ఏంటి తెలిసిపోతుంది. పండగలకి ఇంకా ఉత్సవాలకి ఏం చెప్తే అది తీసుకురాకపోతే నిరాశమే, ముఖం చూసి చెప్పవచ్చు బాబు తెలిసిపోయింది అని చెప్పేసి. భార్య ప్రసన్నంగా ఉన్నారంటే మనం అన్నీ సప్లై చేసినట్టు. సో కశ్యప ఋషి ఎప్పుడైతే చూసారో భార్య తాలూకా నిరాశమైన ముఖం అర్థమైపోయింది, ఏదో ఒకటి ఘటన అయ్యింది. కానీ అక్కడ కశ్యప ఋషి బోల్డ్ ప్రశ్నించారు. అది నేను చెప్పను, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి. మీరేమైనా బ్రాహ్మణులకి అవమానించారా? ధర్మము పాటించినప్పటికి మేమైనా చేయలేపారా? మీరు అతిథుల్ని ఎవరు వస్తే సత్కరించలేపారా? బోల్డ్ ఉన్నాయి ఇలాగా. సో అతిథుల్ని సత్కరించపోయినా కూడా మహాపాపమే. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడాను వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి సత్కరించాలి, పుష్పమో పళ్ళో పండో ఏదో. సో అతిథి సత్కారం చేయకపోయినా కూడాను మనకి అధర్మమే. సో విధానంగా అనేక ప్రశ్నించారు. గోవులకి, బ్రాహ్మణులకి, వైష్ణవులకి, అతిథులకి, ధర్మానికి ఏమైనా మీరు హాని చేశారా? ఎందుకు ఈ విధానంగా ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు.
సో అనేక ప్రశ్నలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రశ్నతో మనకి ఇప్పుడు అవదు. సో విధానంగా బోల్డ్ అడుగుతూ అదితి ఉన్న మాట చెప్పేశారు. స్వామి, మీరు అంతర్యామి, మీకు తెలియకుండా ఏమీ లేదు. మీరు తలుచుకుంటే నా తాలూకా బాధని కూడా నన్ను తొలగించగలరు. దేవి చెప్పండి, ఏ విధానంగా నేను తొలగించగలను? నా కొడుకులందరూ ఇల్లు వాకులు లేకుండా అలాగా బాధతో ఉన్నారు. వాళ్ళకి మీకు అందరూ పుత్రులే, ఇటుపక్క దైత్యులు కూడా వాళ్ళకి పుత్రులే. మీరు సమదృష్టి, కానీ నా దుఃఖాన్ని మీరు ఎలాగైనాను పరిష్కరించాలని చెప్పేసి చెప్తూ కశ్యప ఋషికి అదితి విన్నపించారు ఈ విధానంగా. సో అక్కడ అద్భుతమైన ఆన్సర్ కశ్యప ఋషి ఇచ్చారు. అదే ఈ భాగవతంలో నేర్చుకొని వస్తూ చాలా మంది ఇది అది అంటే ఎత్తుకి పై ఎత్తేస్తారు, దాని పై ఎత్తుకి పై ఎత్తేస్తారు. అలాగ చెప్పలే. ఇక్కడ ఏం చెప్పారు అనేది చాలా మనకి ముఖ్యము. కశ్యప వాచో అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి అంటే, హే దేవి, ఈ సమస్యకి భగవంతుడు తప్ప మీకు ఎవరు సమాధానం చేయలేరు. మీరు భగవంతుడికి ప్రసన్నం చేయడానికి ప్రయత్నించండి అని చెప్పేసి చెప్పారు. ఏ తన్మే భగవాన్ పృష్ట ప్రజాకామస్య పద్మజ జదాహోతే ప్రవక్ష్యామి వ్రతం కేశవ తోషణం. ఆ కృష్ణ పరమాత్మకి, భగవంతుడి విష్ణుమూర్తికి తోషణం అంటే ప్రసన్నం చేయడానికి మీరు ఒక వ్రతం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఆ వ్రతం చేస్తే భగవంతుడికి ఎప్పుడైతే ప్రసన్నం చేసేసారో మీ ఏ సమస్య కూడా సమాధానం అయిపోతుంది. చూడండి, ఇదే కశ్యప ఋషి ఇచ్చిన సత్మార్గం. మనం ఏ బ్రాహ్మణుడికో జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే, బాబు ఈ ప్రకారంగా ఎల్లో స్టోను, రెడ్ స్టోను, బ్లాక్ స్టోను వేసుకోండి, లేదంటే ఇది దానం వేయండి, ఇది వృథా. ఈ ఉపదేశము వృథా ఉపదేశము. ఈ ఉపదేశం కేవలం తప్పు ఉపదేశము. ఆ జ్యోతిష్కుడు, ఆ బ్రాహ్మణుడు, ఆ ధర్మి వ్యక్తి, బాబు నువ్వు కేశవతోషణం, భగవంతుడి విష్ణుమూర్తికి నువ్వు ప్రసన్నం చేస్తే నీ అన్ని సమస్య సర్వకాలం అంటే పర్మనెంట్గా నీకు తేలిపోతుంది అని చెప్పే వ్యక్తే ధర్మిష్ఠుడు. అతనే బ్రాహ్మణుడు, అతనే ధర్మి. ఇంకా చెప్పిన మనకి ఈ మార్గం మార్గం ఎక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి అని చెప్పిన వ్యక్తి మనకి కేవలము తోవని మళ్ళీ ఇస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కొన్ని 2 అవర్స్కి 3 అవర్స్కి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, టెంపరీ సొల్యూషన్. మళ్ళీ రావచ్చు. ఇప్పుడు మనకి శనిగ్రహం అనుకూలం లేదు, అయితే ఏం చేయాలి? శనేశ్వరుడికి అభిషేకం చేయాలి. ఆవ నూనెతోనో నువ్వు నూనెతోనో ఏదో అభిషేకం శనివారం చేయాలి. ఇదే వాళ్ళ రేపు చాలా మంది టీవీలోని ఇక్కడ అక్కడ. కానీ మీరు భగవంతుడు విష్ణుమూర్తికి, కృష్ణ పరమాత్మకి మీరు ప్రసన్నం చేశారంటే మీకు శనేశ్వరుడు 2 ఇయర్స్ తర్వాత, ఈ 2 ఇయర్స్ నుంచి మీకు ఉన్నదనుకోండి, 2 ఇయర్స్ తర్వాత లైఫ్ లాంగ్ మీకు శనేశ్వరుడు ఎప్పుడు చూడు, మీ జీవితంలోకి రాదు. పర్మనెంట్ సొల్యూషన్. మనం ఒక ట్యాబ్లెట్, చాలా మంది చూడండి ఏమైనా రోగం వస్తే ఎల్లోపతి వేసుకుంటారు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అని చెప్పేసి మనకు తెలుసు. చాలా మంది అనుకుంటారు ఆయుర్వేదిక్ తిందాం, అది పర్మనెంట్ సొల్యూషన్. లేదంటే ఇంకేంటి చీర మొడుకులు తిందాం, అది మొత్తం అంతా మనకి మూలం నుంచి రోగాన్ని తీసేస్తుంది అని చెప్పేసి అనుకుంటాం. మనం చెప్తారు కూడా చాలా మంది డాక్టర్స్. అయితే అటువంటి డాక్టర్, మన దుఃఖము, మన గ్రహ దోషాలు పర్మనెంట్గా మన నుంచి తొలగిపోవాలంటే మనం భగవంతుడి కృష్ణుడిని, విష్ణుమూర్తిని మనం ఆరాధించాలి. అక్కడే కశ్యప ఋషి చెప్తున్నారు, హే దేవి, మీకు మీ బాధల నుంచి తొలగాలంటే ఒకటే ఒకటి
మార్గం ఏంటి? ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం. ఆ కృష్ణ పరమాత్మని నేను ప్రసన్నం చేయడు అని చెప్పేసి ఒక వ్రతం చెప్పారు. ఆ వ్రతం అద్భుతమైన వ్రతం. 12 రోజుల వ్రతం ఇది. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? అది చెప్పారు. దేనికి చెప్పారు? తనకి ఏదో బాధ ఉన్నదని చెప్పేసి. సో వెరీ గుడ్. అంటే మీరు లైన్లో ఉన్నారా లేదా అని ప్రశ్న. నేను లైన్కి వెళ్ళిపోతున్నానా ఏమో అని. సో విధానంగా ఒక వ్రతం చెప్పారు. ఆ వ్రతము ఫాల్గుణ మాసం శుక్లపక్షి నుంచి ప్రారంభించాలి. 12 రోజులు బ్రహ్మచారిగా ఉంటూ కేవలం దుగ్ధ అంటే పాలు తాగి ఉండి అనేక నియమాలు. ఈ నియమాలు చెప్తే మనకు సమయం అయిపోతుంది. ఇవాళ వామన దేవత ఆవిర్భావం అవ్వాలి. సో ఇలాగ అనేక నియమాలు చెప్పి ఆ వ్రతం నాకు ఎవరు చెప్పారు? తో ఏవ నియమ సాక్షాత్ తో ఏవో జతుత్తమః కపోదానం వ్రతం జజ్ఞయేనో తుష్యత్యదక్షజం. ఇది నాకు బ్రహ్మ ఉపదేశించారు. ఈ వ్రతం చేస్తే మీరు విష్ణుమూర్తిని కృష్ణుని ప్రసన్నం చేయొచ్చు అని చెప్పేసి అదే వ్రతం చెప్తాను. ఏతం పయోవ్రతం నామో పురుషారాధనం పరం పితామహో నావిహితం మయాతే సముదాహృతం. ప్రియవ్రత పురుషోత్తం అంటే ఏంటి? పయోవ్రత అని చెప్పేసి ఒక వ్రతం పేరు. దీని పేరేంటి? పయోవ్రతం. వ్రతం పేరు పయోవ్రతం. 12 రోజుల వ్రతం. ఇది ఎవరైతే నిష్ఠాపూర్వకంగా చేశారో అతను ఖచ్చితంగాను కృష్ణ పరమాత్మని విష్ణుమూర్తిని ప్రసన్నం చేయగలరు అని చెప్పడంతో తను ఒక భర్త తాలూక ఆజ్ఞ అనుకోండి, ఉపదేశం అనుకోండి, నీ యథారూపంగా పాటిస్తూ ఈ ప్రయోవ్రతాన్ని పాటించారు. సో ఎప్పుడైతే ప్రయోవ్రతాన్ని పాటించారో భగవంతుడు సాక్షాత్ శంఖచక్ర గదాపద్మంతో అక్కడ ఆవిర్భావం అయిపోయారు, ఉండలేపారు. సో ఆ వ్రతం తలక నియమాలు మరి అనేక స్తుతి బోల్డ్ ఉన్నది, కానీ మనం ఇప్పుడు అది చెప్పలేం. కాబట్టి భగవంతుడు ఆవిర్భావం అయ్యారు. భగవంతుడు ఎంత అందంగా ఉన్నారంటే భగవంతుడికి స్తుతి చేశారు. ఎవరు? అదితి. అదితిరువాచ యజ్ఞేశ యజ్ఞ పురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవో శ్రవణమంగళ నాథేయో ఆపన్నలోకో భృజినోపసమోధ్యయ సోనో కృధీసో భగవన్నివాస దీననాథ. ఏ మీరు యజ్ఞస్వామి అంటే యజ్ఞంలో వచ్చిన మీరు స్వామి. ప్రతి యజ్ఞానికి స్వామి ఎవరు తెలుసండి? యజ్ఞేశ్వరుడు నారాయణుడు. మనం సూర్య యజ్ఞం చేసుకోండి, చంద్రుడి యజ్ఞం చేసుకోండి, శనీశ్వరుడి యజ్ఞం చేసుకోండి, ఇంకే యజ్ఞం ఇంట్లో చేసుకోండి, కానీ దానికి స్వామి ఎవరంటే యజ్ఞనారాయణ. అతనికి అన్ని ఫలము ఏదైతే వెళ్తుంది యజ్ఞస్వామికే వెళ్తుంది. సో అందుకే చెప్తున్నారు ఇక్కడ యజ్ఞస్వామి యజ్ఞ మధ్య మీ చరణకమలము ఆశ్రయం చేయడం వల్ల మనం ఈ భవసాగర్ నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పేసి చెప్తున్నారు వ్రతం. దీని ఎవరు పాదపద్మాల్ని ఆశ్రయిస్తే ఈ భవసాగరం అంటే ఏంటి? ఈ దుఃఖ సాగరం నుంచి మనం బయటికి రాగలం. అటువంటి పాదపద్మం స్వామి మీది అని చెప్తున్నారు. ఎవరు నామస్మరణ మాత్రమే శ్రవణ మంగళ నామధేయో. శ్రవణం అంటే వినడం, స్మరణం శ్రవణ మంగళం, వినడం మాత్రమే మనకి మంగళం. మంగళం అంటే ఏంటండి? శుభం కలుగుతుంది. ఎవరు నామం కృష్ణ అనే ఒక నామస్మరణతో మనకి శుభం మంగళం. ఎవరి నామధేయం అటువంటి నామము మీది అని చెప్పేసి మీ జగతానికి దీననాథులు. ప్రతి దీనులు అంటే ఏంటి? దీనులు అంటే ఎవరు తెలుసండి? నిరాశ్రయ మాం జగదీశ రక్షమాం.
నిరాశ్రయైన వ్యక్తులందరికీ మీరు నాథులు. నాథ అంటే సో నాథ అంటే జగన్నాథ అంటే జగతానికి నాథుడు. నాథుడు అంటే మనకి రక్షించేవాడు, కాపాడినవాడు. సో ఇక్కడ దీననాథ, మనం అందరం నిరాశంగా ఈ జగత్తులోని సంసారంలో ఉన్నా కాబట్టి మనకి నాథుడు ఎవరు అంటే ఆ భగవంతుడి కృష్ణుడు. ఈ విధానంగా అదితి అనేక శ్లోకాలతోని స్తుతి చేశారు భగవంతుడితో. కానీ అదితి దగ్గర ఒక చిన్న అబ్బాయిగా, ఒక బ్రాహ్మణ వేషముతో, బటుక బ్రాహ్మణగా ఆ మీరు శంఖ చక్ర గదాపద్మతో, కిరీటంతో, కుండలంతో, అనేక పెద్దవతారంతో ఉండేరు. కానీ ఎప్పుడైతే అదితి స్థుతి చేయడంతో తను ఒక చిన్న బాలుడుగా పరివర్తన అయిపోయారు, బటుక బ్రాహ్మణ అని చెప్పేసి. ఆ నారాయణుడు శంఖ చక్ర గదాపద్మము ఒకటి ఉపదేశం ఇచ్చారు. భగవంతుడు కూడా అనేక చెప్పారు. సో భగవంతుడు చెప్పింది బోల్డ్ ఉన్నాయి. మీ వ్రతానికి నేను ప్రసన్నమయ్యాను దేవి. కానీ ఒకటి చెప్తున్నారు భగవంతుడు కూడా. ఏం చెప్తున్నారు చూడండి. కింతు దేవి, హే దేవి, మీరు బాగా ఆలోచించండి, బాగా తెలుసుకోండి. ఇప్పుడు వర్తమాన సమయంలోని బలి బ్రాహ్మణులు గురు తాలూకా ఆశీర్వాదం పొంది ఉన్నారు. అతనికి నేను కూడా ఏమి చేయలేను. ఇప్పుడు సమయంలో నేను ఏమి కూడా చేయలేను. భగవంతుడు చెప్పేస్తున్నారు. ఎంత పెద్ద మాట అంటే ఒకటి గమనించాలి. ఇక్కడ ఎవరికైతే బ్రాహ్మణులు గురు తాలూకా ఆశీర్వాదం ఉంటుందో వాళ్ళకి ఎవ్వరూ ఏం చేయలేరు. భగవంతుడు కూడా ఏం చేయలేరు. అందరికీ సమర్థుడు భగవంతుడు, అన్నిటికీ సమర్థుడు, ఏదైనా చేయగలరు. అందుకే అతనికి భగవంతుడు అన్నారు. మరి ఊరి కింద భగవంతుడు అవుతారేంటి? అతను అన్నిటికీ సమర్థుడు. కానీ అన్ని సమర్థుడు అయినా కూడాను ఇక్కడ ఏమంటున్నారంటే నేను ఏం చేయలేను. అతను బ్రాహ్మణులు గురువు తాలూకా ఆశీర్వాదం పొందున్నారు. కానీ మీరు ఈ పయవ్రతం చేశారు కాబట్టి దాని తాలూకా ఫలితం కూడా మీకు ఉంటుంది. ఇది ఏ విధానంగా చెప్తున్నారు వినండి బాగా. ఒకటి చెప్తున్నారు, బలికి నేనేం చేయలేను. అలాగని మీరు పయోవ్రతం చేశారు, దాని తాలూకా ఫలితం కూడా ఏం లేకుండా ఉండదు, ఉంటుంది. రెండు చెప్తున్నారు. అదే ఏంటి ట్విస్ట్ అనేది. సో ఈ రెండు చెప్తున్నారు అక్కడ. ఒకటి మళ్ళీ చెప్తున్నారు, నైతత్ పరస్మా అక్షయం పృష్టయాపి కథం చన సర్వం సంపదతే దేవి దేవగృహం సంస్కృత. ఇక్కడ ఏమంటున్నారంటే, హే దేవి, నేను కశ్యపు తాలూకు నా అంశరూపంగా కశ్యపులో నుండి నీ గర్భంలోని జన్మిస్తాను. నీ పుత్రుడుగా నీ పుత్రుల తాలూకా బాధని తొలగిస్తాను. ఇది ఏమంటున్నారు? దేవగృహ్యం. ఇది చాలా సీక్రెట్, నువ్వు బయటికి చెప్పకూడదు. దేవతలతోని వార్తాలాపం చేసినప్పుడు భగవంతుడు చెప్తున్నారు, ఇది దేవగృహ్యం. హే దేవి, ఇది గృహీతము. నేను నీ కడుపులో పుడతాను, మరి నీ కడుపులో పుట్టిన కొడుకుని కూడా తాలూకా బాధని కూడా తొలగిస్తాను అని మాట ఇస్తున్నాను. అది కానీ ఏదైతే మాట ఇచ్చానో అది సీక్రెట్గా ఉంచు అని చెప్తున్నారు భగవంతుడు. సో ఆ విధానంగా ఆవిర్భావం భగవంతుడు ఇక్కడ అయ్యేరు. జై శ్రీ వామన భగవానికి స్వాగతం వామన దే, శుభ స్వాగతం వామన దే, స్వాగతం శుభ స్వాగతం వామన దే, స్వాగతం శుభ స్వాగతం శరణాగతం వామన దే, స్వాగతం 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 వామన దే, శుభ స్వాగతం వామన దే, స్వాగతం
स्वागतं शुभ स्वागतं शरणागतं वामनदे शरणागतं वामनदे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री भावन भगवान की భావన దేవులు ఆవిర్భావం అయిపోయారు. మన హృదయంలోనే ఆవిర్భావం అవ్వాలి. ఎలాగా శ్రీకృష్ణ చైతన్య మఠ్ గోసేవా ఆశ్రమంలోని భావన దేవులు ఎప్పుడైతే ప్రకటమైపోయారో మనలో అసురులు అందరూ నష్టమైపోతారు. ఎవరు హృదయంలోని భావన దేవులు ఉంటారో వాళ్ళందరూ దైత్యులకి. మనలో అసురు ఏమని తెలుసండి? కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు అనేక దుర్గుణాలు ఉన్నాయి. ప్రతిష్ట, మానము, సన్మానము, అభిమానం, అహంకారం, ప్రతిష్ట బోల్డ్ ఉన్నాయి ఇవన్నీ. అందుకే ఈరోజు భామన దేవుల తరకు పుట్టినరోజు కాబట్టి మన హృదయంలోని మనసులోని ఆ భామన దేవులకి పుట్టిద్దాం. దానిలో మన శత్రువులన్నీ నాశనం అవుతారు. సో విధానంగా భామన దేవులని పుట్టినరోజుకి మనం సెలబ్రేషన్ అనుకోండి, మహోత్సవము చేసుకుంటూ భగవంతుడు భామన దేవులు శరణాయం శ్రవణ ద్వాదశం ముహూర్తే అభిజిత్ ప్రభు సర్వే నక్షత్రాద్య చక్ర సుజంత దక్షిణం. భగవంతుడు ఏ ముహూర్తంలోని పుట్టారనేది చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడు శ్రవణ నక్షత్రం, భామన దేవులు శ్రవణ నక్షత్రంలోని పుట్టారు. భాద్రపద శుక్లపక్ష ద్వాదశి తిథి మరియు అభిజిత్ ముహూర్తం. ముహూర్తం పేరు కూడా ఉన్నది. అభిజిత్ ముహూర్తంలోని శ్రవణ నక్షత్రంలోని ద్వాదశ తిథి రోజు భాద్రపద మాసంలోని శుక్లపక్షంలోని భామన దేవులు ఆవిర్భావం అయ్యేరు. మన శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవా ఆశ్రమంలోని కృష్ణుడు వచ్చే 2025లో మాఘమాసంలో దశమి, శుద్ధ దశమి, అభిజిత్ లగ్నం, రోహిణి నక్షత్రంతో భగవంతుడు ఆవిర్భావం అవుతారు. మీరు అందరికీ ముందుగానే ఆహ్వానించేస్తున్నారు. సో భగవంతుడు అక్కడ ఆవిర్భావం అయిపోయారంటే మనం ఈ కోస్తా, రణస్థలం, ఈ మండలాలన్నీ అమంగళాన్ని దూరం చేస్తారు. ఒక విగ్రహము నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి అధర్మిల్ని, పాపీల్ని సంహరిస్తారు, దుష్టుల్ని దూరం చేస్తారు, శత్రువుల్ని నాశనం చేస్తారు, మనకి అభయప్రదానం ఇస్తారు. నేనున్నాను, మీకు ఏ ప్రకారంగా బాధ లేదు, మీరు చక్కగా జీవితాన్ని గడపండి అని చెప్పేసి అభయం ప్రదానిస్తారు. అటువంటి నరసింహస్వామి, రాధాకృష్ణులు మరియు కలియుగ పావనం చైతన్య మహాపురు నిత్యానంద ప్రభు అన్నిటికంట భావగ్రాహి జనార్దనుడు శ్రీ జగన్నాథ స్వామి బలదేవులతో సహా ఇక్కడ వెలుస్తారు, ఆవిర్భావం అవుతారు. అది ఉత్సవంలోని కొన్ని వేల మంది సాధువులు, మహాత్మలు అయోధ్యలించి, కాశీలించి, బృందావనంలించి, పూరీలించి అనేక మంది వస్తారు. మహాత్ములు దర్శనం ఒక ఎత్తు, భగవంతుడి తాలూకా ఆవిర్భావం ఒక ఎత్తు, అన్నదానము, యజ్ఞము, ఆ నామదానము, అనేక పద్ధతి. ఇదే మనకి పండగ. సో అందరూ ఈ పండగకి పాల్గొని తన జీవితాన్ని
స్వార్థకత చేసుకోవాలి. సో ఈ విధానంగా ఈ నక్షత్రంతో ఈ ద్వాదశికి విజయ ద్వాదశి కూడా అంటారు. సో విజయ ద్వాదశితోని భగవంతుడు ప్రకటం అయ్యారు. సమయం అతిక్రమం అవుతుంది. ఒక 5 నిమిషాలులో భగవంతుడికి ఆవిర్భావం అయిన తర్వాత ఎవరు ఏ ప్రకారంగా సత్కరించారనేది ఒక 2 నిమిషాల్లో చెప్పేసి కథాన్ని బంద్ చేసి, రేపు భగవంతుడు వామనదేవులు రేపు కూడా కొంతమందికి సెలవే. ఎందుకంటే ఎవరితో పండగ అనుకోండి, అది మనకు పండగ కలిసి వచ్చింది. సో రేపు కూడా అందరూ మనం రావచ్చు. మనకి క్లాస్ 7:15 7:30 స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 అవర్ ఇవాళ లేట్ అయ్యింది. 7:30 to 8:30 భాగవత శ్రవణం, భగవత్ కథ. సో రేపు భగవంతుడు అతిథి తాలూకా బాధని ఎలా తొలగిస్తారు, ఏ మార్గంలో తొలగిపోతారు, సో మనం రేపు ఆలోచించుకోవచ్చు. ఈరోజు భగవంతుడికి తస్యోపనయమానస్య సావిత్రం సవితావ్రతి బృహస్పతి బ్రహ్మసూత్రం మేఖళాకశ్యపద్యాత్. వామనదేవులు బ్రాహ్మణ కులంలో పుట్టారు కాబట్టి ఉపనయనం అంటే యజ్ఞోపవీతం సంస్కారం గాయత్రి స్వయం సావిత్రి. గాయత్రి అంటే స్వయం సావిత్రి దేవి వచ్చేసి గాయత్రి మంత్రం చెప్పారు. కర్ణోపదేశం ఎవరికి? వామన దేవులకి. దేవగురు బృహస్పతి తనకి యజ్ఞోపవీతం జన్యు ధారణం చేశారు. కశ్యప మెఖళ అంటే జింక్ తాలూకా చర్మము అంటే ఆసనం. బ్రహ్మచారులు, బటుకు బ్రహ్మచారులు ఆసనం పైన కూర్చోవాలి. ఏదైనా సంకల్పం అనుకోండి, ఏదైనా అనుష్ఠానం చేయాలంటే ఖచ్చితంగాను ఆసనం పైనే కూర్చోవాలి. సో అందుకే కశ్యప వాళ్ళు తాలూకా తండ్రి అతను ఆసనం ఇచ్చారు. మరి భూదేవి తనకి కృష్ణ చర్మం ఇచ్చారు, ఆసనం ఇచ్చారు. కశ్యప ఋషి అతనికి యోగం అడగడానికి, భిక్ష అడగడానికి సంచి ఇచ్చారు. మెఖళ అంటే అతనికి యోగపీఠం, భిక్షాపీఠం, భిక్ష ఇది ఇచ్చారు. మరియు బనస్పతి మానవుక స్వామి చంద్రుడు అతనికి దండం, బ్రహ్మచారికి ఒక దండం ఉంటుంది. దండ అంటే కర్ర. ఇప్పుడు మనం బ్రహ్మచారి దీక్ష తీసుకుంటామంటే ఒక కర్ర పట్టిస్తారు ముందు భవతి భిక్షాం దేవి అని అడుగుతారు. అతను కర్ర దండం పట్టుకొని. సో ఆ దండ ఎవరైతే చంద్రుడు ఇచ్చారు. మరియు మాత అదితి కోపిన్ అంటే లంగోటి అప్పుడే పెట్టారు కాబట్టి ఏమి లేదు. వస్త్రం ముందు ఎవరిచ్చారు? అదితి మాత ఇచ్చారు. కటి వస్త్రం అంటే వస్త్రం వేసారు. దేవతలు అందరూ ఛత్రం, గొడుగు చూసారా? వామన దేవులు గొడుగు పట్టుకుని వెళ్తారు. గొడుగు ఉంటుంది, గొడుగు ఇస్తారు. బ్రహ్మ అతనికి కమండలం ఇచ్చారు. కమండలం హే పరీక్షిత్. ఈ ప్రకారంగా అందరూ ఒక్కొక్కటి ఇచ్చి ఆ వామన దేవుల తాలూకా అలంకరించారు. ఎవరు గొడుగు ఇచ్చి, ఎవరు యజ్ఞోపవీతం ఇచ్చి, ఎవరు కోపెని ఇచ్చేసి, ఎవరు మృగచర్మం ఇస్తూ అనేక వస్తువులు ఇచ్చి తను అలంకరించారు. ఆ వామన దేవుల తాలూకు రూపము ఏ విధానంగా ఉన్నదంటే అద్భుతము. బలి మహారాజ్ చెప్తారు, బలి కూడా చెప్తారు. రేపు చాలా అద్భుతమైన కథ బలి చెప్తారు. మరి అందరికి సమయం. సో బలి చెప్తారు. మళ్ళీ చాలా అద్భుతంగా భగవంతుడు బలి మహారాజ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి బలి మహారాజ్కి అంటే ఎత్తుతారంటే ఏంటి? అతనికి పొగడడం. 17 శ్లోకాల్లో పొగిడారు భగవంతుడు.
చూడండి, శ్రీ భగవానువాచు అని ఉన్నది. భగవంతుడు బలి అంటే ఎవరండి? రాక్షసుడు, రాక్షసులకు రాజు. దేవతలందరినీ తోలేసి తన రాజులో కూర్చున్నారు. భగవంతుడు వెళ్ళి మళ్ళీ బలి తాలూకా వంశాన్ని 17 శ్లోకాలని పొగిడారు. అది ఎలాగ పొగిడారు అనేది నేను చెప్తాను రేపు, అద్భుతం రేపు. సో ఒక రాక్షసుని భగవంతుడు పొగడడానికి ఏమవసరం ఏంటి? సో ఎందుకు పొగిడేరు? లాస్ట్కి కన్క్లూజన్ చేస్తారు. సో ఇతను ఎలాగా పొంగిపోతారు బలి మహారాజ్, నీకు ఏది కావాలో అది నేను ఇస్తాను అని చెప్పేసి అంట. సో అయిపోయింది, ఆ బామన దేవులు వచ్చే పని అయిపోతుంది. సో అందుకే మనం చలాకీ కాదు, మనకి చలాకీ ఇచ్చినవాడు భగవంతుడు. అతను ఎంత చలాకీ ఏంటి? బుద్ధిర్మతామస్మి తేజోస్వినామహం బుద్ధిమతామస్మి. మీ బుద్ధికి బుద్ధి ఇచ్చినవాడు వాడే, ఆ కృష్ణుడే, ఆ విష్ణుమూర్తే. సో మనం అతి తెలుగుగా అతి బుద్ధి మనం ప్రయోగించకూడదు. ఆ ఇచ్చిన బుద్ధి అతనే. అతని దగ్గర మన బుద్ధిని తెలియకుంటే ఏమవుతుంది? సో అందుకే సో ఈ ప్రకారంగా కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ